నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. జపాన్లో రికార్డు స్థాయిలో హిమపాతం, చిక్కుకుపోయిన కిల్లర్ వేల్స్. ఆర్థిక సంస్కరణల సారథికి భారతరత్న, తెలుగు బిడ్డ పివి నరసింహారావుకు అరుదైన పురస్కారం. ప్రధాని మోడీతో ముగిసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ. చంద్రబాబు రుణమాఫీ చేస్తానని మోసం చేశారు, మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాట్ కామెంట్స్. తిరుపతిలో గంజా విక్రయాల జోరు, అక్రమార్కులకు కళ్లెం వేసిన పోలీసులు, 20 కేజీల గంజాయి స్వాధీనం, పలువురు అరెస్ట్. కాణిపాకంలో ఉద్రిక్తత, ఉభయదారులకు అవమానం, నియంతలా ఈవో వ్యవహార శైలి. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, మరికొందరు నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ పనులు, పోలవరం, ఇతర అంశాలపై చర్చించారు. అయితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్న సమయంలో ఢిల్లీలో సీఎం జగన్ పర్యటనను రాజకీయాలకు ముడిపెట్టి ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు. ఈ నేపథ్యంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. విభజన హామీలు, రాష్ట్ర అవసరాల కోసమే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారని తెలిపారు మంత్రి బుగ్గన. చిత్తూరు జిల్లా పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై హాట్ కామెంట్స్ చేశారు. మొన్న ఈ మధ్య అసెంబ్లీలో కూడా మొత్తం అన్ని లెక్కలేసి మన ముఖ్యమంత్రి గారు అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా శాసనసభ ద్వారా తెలియజేయడం జరిగింది. 1.5 లక్ష కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది ప్రతి సంవత్సరము. ఆయన చెప్పిన వాటికి ఇప్పుడు దాకా ఇంకా కూడా ఉన్నాయి, ఇంకా కొన్ని హామీలు ఇస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు. అవన్నీ చెప్తే 2 లక్షల పైచీలకు చెప్తే మన రాష్ట్ర బడ్జెట్ మొత్తం కూడా వీటికే ఇచ్చే విధంగా చెప్తా ఉన్నారు. అది సాధ్యమవుతుంది అని అడుగుతా ఉన్నాను. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఉంటాయి, అనేక ఖర్చులు ఉంటాయి ప్రభుత్వానికి, వివిధ శాఖల్లో పనులు ఉంటాయి. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇచ్చినా కూడా చేయలేని పరిస్థితి. ఆ విధంగా హామీలు ఇస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఇవన్నీ మీరు నమ్ముతారా అని అడుగుతా ఉన్నాను. ఒకసారి మోసపోయారు 2014లో చెప్పి, ఆయన చేస్తాడని చెప్పి ఆశపడి అందరూ కూడా ఓట్లు వేస్తే అందరికీ కూడా మోసం చేశాడు. మరి ఈసారి కూడా అట్లే చేస్తాడా లేదా అనేది మీరు ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. తిరుపతిలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు సాగిస్తున్న 4 ముఠా సభ్యులను ఈస్ట్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 4 లక్షల రూపాయలు విలువ చేసే 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్ డీఎస్పీ సురేందర్ రెడ్డి తెలిపారు. ఈ విజయవాడకు చెందిన బండారు రూపావతి, అలాగే వీరంకి దుర్గా, బండారి కుమారి, ఈ ముగ్గురు కూడా అక్కడ తిరుమల ఎక్స్ప్రెస్లో నర్సీపట్నం దగ్గర నుంచి గాంజా తీసుకొచ్చినట్టు సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు నిన్న ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపడితే నిన్న సాయంత్రం మాకు ఖచ్చితమైన సమాచారం రాబడిన మేరకు ఇక్కడ ఇన్ఛార్జి తహసీల్దార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా సిఐ గారు మహేశ్వర్ రెడ్డి, అలాగే పురుషోత్తం రెడ్డి ఎస్ఐ, మహిళా సిబ్బందితో కలిపి ఈ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న ఈ హాలిడే హోమ్ ఉంది కదా, అక్కడ వీళ్ళని గుర్తించి వీళ్ళు ముగ్గురు కలిసి కూడా 20 కేజీలు గాంజా తెచ్చి ఇక్కడ లోకేశ్వరరావు అని చెప్పి ఇతను నగిరి దగ్గర ఉండే ఓజుకుప్పం విలేజ్, ఇతనికి సప్లై చేస్తున్నారు. ఆ 4గురిని కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ తర్వాత వీళ్ళని విచారిస్తే వీళ్ళు నర్సీపట్నం ఏరియా నుంచి అక్కడ పాపారావు అని చెప్పి ఒక అప్పారావు అనే వ్యక్తి వీళ్ళకు గాంజా ఇస్తున్నట్టు, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఈ లోకేశ్వరరావుకు ఇవ్వడము, ఈ లోకేశ్వరరావు తీసుకొని పోయి అక్కడ ఈ నగిరి, తిరుత్తని ఆ ప్రాంతంలో ఈ చిన్న పొట్టాలుగా మార్చి అమ్మడం జరుగుతుందని తెలిసింది. తిరుపతి అర్బన్ పరిధిలో వివిధ రకాల కారణాలతో నాడు నేడు పనులు అటకెక్కాయి. తిరుపతి నగరంలోని పండిత్ జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్, మహాత్మా గాంధీ మున్సిపల్ హైస్కూల్లో నాడు నేడు పనుల్లో భాగంగా చేపట్టిన అదనపు గదుల నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి.
ఇదే విధంగా చాలా చోట్ల గుత్తేదారుల నిర్లక్ష్యంతో పనులు ఆగిపోగా మరికొన్ని చోట్లయితే నిధులు మంజూరు కాక అదనపు గదుల నిర్మాణాలు నిలిచిపోయాయి. సిమెంటు, స్టీల్, ఇసుక, గుళ్ళ, ఇతర భవన నిర్మాణ సామగ్రి ఉన్న నిధుల కొరత కారణంగా పనులు ఆగిపోయాయి. ఇరుకు గదుల్లో విద్యార్థులు ఇమడలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నగరంలోని ఉన్నత పాఠశాలల్లో చేపట్టిన భవన నిర్మాణాలకు నిధులు మంజూరు కాక మొండి గోడలు, పిల్లర్లు దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉండగా దీనిపై ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులను వివరణ కోరగా నాడు నేడు పథకంలో ఫేజ్ 2Bలో ఈ పనులు ఉన్నందున కొంత ఆలస్యం అవుతోందని, ఫేజ్ 2A పనులు పూర్తి అవుతూనే ఈ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. సో ప్రస్తుతానికైతే ఆ ఫేజ్ 2 వర్క్స్ అనేటువంటి దాదాపు 60 లక్షలు అమౌంట్తో దాదాపు మాకు 5 రూమ్స్ శాంక్షన్ అయ్యాయి. ఇక్కడ నాడు నేడుకి సంబంధించి ఏబీలుగా డివైడ్ చేసేసి రెండిట్లో కూడా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. దాదాపు ఇప్పుడు 25 లక్షలకు సంబంధించిన పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మాకు స్లాబ్ లెవెల్కి వచ్చేసాం మేము దాదాపు. ఇప్పుడు ఏబీ గ్రూప్లో ఏ గ్రూప్కి సంబంధించినట్టు స్కూల్స్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. మా స్కూల్ బి గ్రూప్లో ఉన్నందువలన త్వరలోనే ఆ పనులు కూడా స్టార్ట్ కావడానికి మాకు అనుమతి అయితే ఇస్తున్నారు. సో ఆ ప్రపోజల్లోనే మేమంతా కూడా ఉన్నాము. ఇది పిఎం3 స్కూల్ కూడా సెలెక్ట్ కాబోతోంది. ఇంకా స్ట్రెంత్ పెంచుకొని, ఎందుకంటే మాకు ఎక్కువ హాస్టల్స్ ఉన్నందువల్ల, పిల్లలు ఎక్కువ మంది ఉండడం వల్ల ఇంకా మాకు రూమ్స్ సంబంధించి అవసరం కావడం వల్ల త్వరగా ఆ నిర్మాణాలు కూడా కంప్లీట్ చేసుకోవాలని మేమైతే ఆశిస్తున్నాం. భగవన్నామ స్మరణతో కష్టాలు దూరమవుతుందని విద్యాధిశ తీర్థ స్వామీజీ తెలిపారు. కలియుగంలో యజ్ఞాలు, యాగాలు, తపస్సు చేయకపోయినా హరినామ స్మరణ చేస్తే ఎంతటి కష్టమైనా దూరమవుతుందని ఉడిపి పాలిమారు మఠాధిపతి విద్యాధిశ తీర్థ స్వామీజీ తెలిపారు. పురంధరదాసుల ఆరాధన మహోత్సవాల్లో భాగంగా 2వ రోజు శుక్రవారం తిరుమలలోని ఆస్థాన మండపంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యాధిశ తీర్థ స్వామీజీ మంగళ శాసనాలు అందిస్తూ పురంధరదాసు కీర్తనలు యావత్ లోకోక్తులేనని అన్నారు. మానవాళికి పురంధరదాసు జీవిత సారమే ఆదర్శప్రాయమని అన్నారు. కేవలం ధనార్జనే ప్రధానంగా భావించిన వ్యక్తి తాను ఎదుర్కొన్న కొన్ని సంఘటనల ద్వారా జ్ఞానసిద్ధి పొంది ప్రఖ్యాత హరిదాసులుగా ఖ్యాతి చెందారని అన్నారు. దాసపదాల ద్వారా అందరికీ అర్థమయ్యేలా సులువుగా భగవంతుని తత్వాన్ని, శరణాగతి విధానాన్ని, ధర్మాన్ని, నైతిక విలువలను తెలియజేశారని వివరించారు. అనంతరం దాస సాహిత్యంలో విశేష కృషి చేసిన 12 మంది యువ కళాకారులకు ప్రతిభా పురస్కారాలు విద్యాధిశ తీర్థ స్వామీజీ, పాలిమరు మఠం ఉత్తరాధికారి విద్యా రాజేశ్వర తీర్థ స్వామీజీ కలిసి అందజేశారు. అంతకుముందు దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి 3500 మంది భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు. శ్రీ పురంధరదాసు విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. దాస సాహిత్య పితామహుడు పురంధరదాసు ఆరాధన మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం అలిపిరి వద్ద గల పురంధరదాసుల విగ్రహానికి పలువురు ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ముందుగా భజన మండళ్ల సభ్యులు భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఈ జనన మరణ రూప సంసార వలయము నుండి బయటికి రావడానికి మార్గమును తెలియక సతమతమవుతున్నటువంటి భక్తులందరినీ, చిన్న పిల్లలను తల్లి తండ్రి చేయి పట్టుకొని ఏ విధంగా తీసుకెళతారో అలాంటి భక్తవర్గమును తన చేయి పట్టుకొని అందరినీ కూడా పరమపదానికి తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి మహామునులే శ్రీ పురంధరదాసవర్యులు. ఇలాంటి పురంధరదాసుల యొక్క ఆరాధనా మహోత్సవము తిరుమల తిరుపతి దేవస్థానములు దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా ఈ ఆరాధనా మహోత్సవాన్ని తిరుపతి, తిరుమల, ఉడిపి, హంపి మున్నగు అనేక క్షేత్రములలో ఈ ఆరాధనా మహోత్సవాన్ని నడుపుతున్నారు. టీటీడీ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించి ప్రతిభ కనబర్చిన 215 మంది విద్యార్థులకు అచీవర్ అవార్డులు ప్రదానం చేశారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో టీటీడీ నిర్వహిస్తున్న కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులందరూ ఎంతో అదృష్టవంతులని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి ఇతర కళాశాలల విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. తిరుపతి మహతి ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం స్టూడెంట్ సక్సెస్ మీట్, అచీవర్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. అకాడమిక్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కల్చరల్, కో-కరిక్యులర్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ప్లేస్మెంట్స్ తదితర అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 215 మంది విద్యార్థులకు ఈ సందర్భంగా 5 గ్రాముల వెండి డాలర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలోని 27 విద్యా సంస్థల విద్యార్థులందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి అవార్డులు అందించడం ఎంతో సంతోషకరమని అన్నారు.
అధ్యాపకులు విద్యార్థుల క్రమశిక్షణ విషయంలో రాజీ పడకుండా చక్కగా చూసుకోవాలని, అవసరమైన పక్షంలో వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు కూడా అధ్యాపకుల పట్ల గౌరవ భావంతో మెలిగి బాగా చదువుకోవాలని కోరారు. కళాశాలల్లో అధ్యాపకుల కొరతలు తీర్చేందుకు త్వరలో 120 మంది జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల నియామకానికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. తిరుపతి రూపురేఖలు క్రమంగా మారుతున్నాయి. అభివృద్ధిలో తిరునగరి పరుగులు పెడుతోంది. మహిళా సాధికారతకు స్ఫూర్తినిచ్చేలా శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ సమీపంలో నూతనంగా నిర్మాణమవుతున్న కూడలితో పాటు ఆర్టీసీ బస్టాండ్ వద్ద పూర్ణకుంభం, తెలుగు తల్లి, పారిశుద్ధ్య కార్మికుల విగ్రహాల ఏర్పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. తిరుపతి నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల సరసన నిలుస్తోంది. ఓవైపు సుందర నగరంగా రూపుదిద్దుకుంటూనే మరోవైపు వివిధ సంస్థల ఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేసేలా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వివిధ కూడళ్లను తీర్చిదిద్దుతున్నారు. ఇందుకు ముఖ్య కారకులుగా డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి నిలుస్తున్నారు. ఇదివరకే మ్యూజిక్ కళాశాల కూడలి వద్ద వివిధ రకాల వాయిద్య కళా ప్రతిమలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎస్వి క్యాంపస్ స్కూల్ కూడలి వద్ద విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్న బొమ్మలను ఏర్పాటు చేశారు. అలాగే స్థానిక నారాయణపురం చేపల మార్కెట్ వద్ద నావ నడుపుతున్న బెస్త కులస్తుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఆయా కూడళ్ల ప్రాధాన్యత దృష్ట్యా విగ్రహాలను ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అదేవిధంగా స్థానిక మహిళా వర్సిటీ కూడలిలో మహిళా సాధికారతను స్పృశించేలా వివిధ రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు అన్నదానికి సూచికగా 7 విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక నగరం నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ బస్టాండ్ వద్ద శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ కింది భాగంలో 3 సర్కిల్స్ను ఏర్పాటు చేశారు. అందులో పూర్ణకుంభం, తెలుగు తల్లి, సపాయి మిత్ర కార్మికుల విగ్రహాలను ఏర్పాటు చేయడానికి చురుగ్గా పనులు చేస్తున్నారు. నగర అభివృద్ధి సుందరీకరణలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమైందిగా భావించి వారిని గౌరవించడం కోసం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని సంకల్పించి కౌన్సిల్ ఆమోదించేటట్లు చేశారు. దీంతో పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఈ విగ్రహాలన్నీ ప్రారంభం కానున్నాయి. నూతన విగ్రహాల ఏర్పాటు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారసత్వ ప్రతినిధిగా తాను రాజకీయాల్లోకి రాలేదని, సమాజం పట్ల తనకున్న అవగాహన, ప్రజలకు సేవ చేయాలి అనే తపన, అభివృద్ధి పట్ల తనకున్న విజన్తో మీ ముందుకు వచ్చిన తనను రాబోయే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి కోరారు. తిరుపతి రైల్వే కాలనీలోని దోబీఘాట్లో రజకులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సభకు ముఖ్య అతిథిగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి విచ్చేసి ప్రసంగించారు. వాళ్ళని సింక్రనైజ్ చేసుకుంటూ మా అధికారులతో పనిచేయడం మూలంగానే 1.5 సంవత్సరంలోనే ఇన్ని రోడ్లు పూర్తయినాయన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నా. ఈ రాష్ట్రంలో మిగతా ఏ నగరాల్లో ఒక అంగుళం రోడ్డును వెడల్పు చేయాలన్నా కూడా నెత్తి నోర్లు పట్టుకునేటటువంటి పరిస్థితి ఉండదు. తెలంగాణ ప్రభుత్వం పోయిన సంవత్సరం పెద్ద ఎత్తున మాస్టర్ ప్లాన్ రోడ్లను వాటి నగరాల్లో, ఆ రాష్ట్రం నగరాల్లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ప్రజా ఉద్యమం ఒకటి చెలరేగి ప్రభుత్వం వెనుకడుగు వేసేసింది. కానీ ఈ దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి 18కి పైగా మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మాణమైనటువంటి ఊరు తిరుపతేనని నేను మీకు గర్వంగా చెప్తున్నాను. దాన్ని నడిపించినటువంటి వాడిని నేనేనని, నా కోసం మీరందరూ కూడా మద్దతు ఇస్తే తిరుపతి నగరాన్ని మరింత ముందుకు తీసుకుపోతానన్న విషయాన్ని కూడా నేను ఈ సభా వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నులిపురుగుల వలన పిల్లల్లో శారీరక ఎదుగుదల ఆగిపోవడమే కాకుండా రక్తహీనత కలుగుతుందని, వాటి నివారణ కోసం అల్బెండజోల్ టాబ్లెట్లను పిల్లలు తప్పనిసరిగా వాడాలని పలువురు సూచించారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రభుత్వం ద్వారా ఉచితంగా మందులను సరఫరా చేశారు. నేషనల్ డీవార్మింగ్ డే కండక్ట్ చేస్తున్నాము. మా ఫార్మసీ పిల్లలు 17 బ్యాచ్లుగా డివైడ్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి 1600 మంది పిల్లలకి ప్రతి ఒక్కరికి ఆల్బెండజోల్ 400 mg చూబల్ ట్యాబ్లెట్ ఇచ్చి ప్రతి ఒక్కరికి అది తీసుకునే విధంగా చేయడానికి మా వాళ్ళు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా మా వాళ్ళని దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ దీన్ని కల్పించిన ప్రిన్సిపాల్ గారికి అందరికీ ధన్యవాదాలు. ఖచ్చితంగా ఎప్పుడు టాయిలెట్కి వెళ్ళా పిల్లలు కానీ ఎవరైనా యాక్చువల్గా అవాయిడ్ చేయాలి ఓపెన్ వెళ్ళడానికి టాయిలెట్. బట్ ఇన్ కేస్ కిడ్స్ వెళ్ళినా కాళ్ళకి చెప్పులు ఖచ్చితంగా వేసుకోవాలి. హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఎవ్రీ టైం వాష్రూమ్ వెళ్ళాక ఖచ్చితంగా మంచి ప్రికాషన్స్తోని హ్యాండ్ వాష్ చేసుకోవాలి. సో ఇన్ కేస్ వాష్ చేయకుండా ఉంటే మనకి ఈ వామ్స్ అన్నవి హ్యాండ్ నుంచి ఎంటర్ అయ్యి డైరెక్ట్గా లంగ్స్కి వెళ్ళి లంగ్స్ నుంచి మన స్టమక్కి మనం ఫుడ్ తీసుకుంటాము. సో దాని నుంచి మళ్ళీ స్టమక్కి వెళ్ళి అవి ఇంటెస్టైన్లో చేరి
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఈరోజు మా పాఠశాలలో పిల్లలకి అవగాహన కల్పిస్తూ దానికి ఆల్బెండజోల్ టాబ్లెట్ని ఇవ్వడం జరిగింది. ఆ ఆల్బెండజోల్ టాబ్లెట్ వేసుకోవడం వల్ల పిల్లల్లో ఆ నులిపురుగులు క్షీణించి శారీరక ఎదుగుదలని, వాళ్ళ పోషకాహార లోపాన్ని తొలగించి వారి ఆరోగ్యవంతంగా తయారవుతారన్న ఉద్దేశంతో మా పాఠశాలలో మా పిల్లలకి ఇవ్వడం జరిగింది. ప్రమాదకరమైన రవాణా సవరణ చట్టాలను అడ్డుకోకుంటే డ్రైవర్ల జీవితాలు జైళ్లలో మగ్గిపోతాయని ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు, ట్రేడ్ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి సిపిఎం కార్యాలయంలో ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వివిధ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. అధికారంలో మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16న చేపట్టే దేశవ్యాప్త ఆందోళనలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఏకపక్షంగా బీజేపీ పార్టీ ఈ దుర్మార్గమైన చట్టాన్ని తెచ్చింది. ఇది 2 వీలర్ డ్రైవర్కు వర్తిస్తుంది, ఎద్దుల బండి వాడికి వర్తిస్తుంది, సైకిల్ నడిపేవాడికి వర్తిస్తుంది, చిన్న కారులకు వర్తిస్తుంది. ప్రమాదం కూడా అంటే ప్రతి దానికి కూడా 2 ఏళ్ల జైలు శిక్ష, లైసెన్సులు రద్దు చేయడము, వెహికల్ సీజ్ చేయడము, ఇవన్నీ కూడా చాలా దుర్మార్గం కూడా ఉంది. అంటే మామూలు సీదా వాళ్ళు కూడా ఈ మోటార్ రంగంలో ఉండే పరిస్థితి లేదు. ఈ మోటార్ రంగాన్ని మొత్తాన్ని కూడా కార్పొరేట్లకు అందించే దాంట్లో భాగంగా ఈ భయభ్రాంతులు చేయడం జరుగుతుంది. భారతదేశము దేశాన్ని అమ్మడానికి చేసే ప్రయత్నంలో ఒక భాగం ఇది. ఎందుకంటే మా దేశం చాలా బాగుంది, చట్టాలు చాలా చక్కగా తీసుకొచ్చాము, మీరు ఎవరైనా రావచ్చు కొనుక్కోవచ్చు అనే విధానంలో ఉన్నది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి కూడా ఈ వ్యవస్థ పోవాలంటే మనలో మార్పు రావాలి, కార్మికుల్లో మార్పు వచ్చి ఈ మార్పుని ఓటు రూపంగా మనం మార్చగలిగితే మనం ఇదవుతాం. ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఎట్టున్నదంటే ఆ రోజు ముద్దులు, ఈరోజు గుద్దులు. ఆ రోజు ముద్దులు పెట్టాడు, అందరూ బాగా బుద్ధులు పెట్టాడని వేసేసారు, ఇప్పుడు మళ్ళీ గుద్దుతున్నాడు. శతాబ్దాల క్రితం అణగారిన వర్గాలకు చెందిన అనేక మంది ప్రభావితవంతమైన మహిళల జీవన పోరాటం చరిత్ర పుటల్లోకి చేరకపోవడం బాధాకరమని, అలాంటి వారిని ప్రస్తావిస్తూ తీసుకువచ్చిన పుస్తకమే మినుగురులు అని రచయిత ఆచార్య స్వరూపారాణి తెలిపారు. తిరుపతిలోని ఎస్వీయు ఆర్ట్స్ ఆడిటోరియంలో ఎస్సీ/ఎస్టీ రీసెర్చ్ స్కాలర్ మరియు పీజీ అసోసియేషన్ దళిత సాహిత్య వికాస వేదిక ఆధ్వర్యంలో స్వరూపారాణి రచించిన మినుగురులు పుస్తకావిష్కరణ సభను ఏర్పాటు చేశారు. ఈ పుస్తక ఆవిష్కరణ సభకు అంజయ్య, రవికుమార్, రత్నం, కందారపు మురళి, ఉమామహేశ్వరరావు, రచయిత స్వరూపారాణి హాజరై ప్రసంగించారు. టీటీడీ చేసింది, టీటీడీ మేనేజ్మెంట్. ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు చేశారు ఈ తప్పు. మేము అడిగాము, ఇదేం న్యాయం ఇది? 10 సంవత్సరాలు బ్రేక్ ఆఫ్ సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళని పర్మినెంట్ చేసి వాళ్ళకంటే 10 సంవత్సరాలు సీనియర్లుగా ఉన్నాడు. ఏ చట్టం ఒప్పుకుంటుంది ఈ రకంగా? ఇది కరెక్ట్ కాదంటే మేము అధికారంలో ఉన్నాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులు లొంగిపోయి చేశారు. అన్సంగ్ హీరోయిన్స్ ఫ్రమ్ సబాల్టర్న్ బ్యాక్గ్రౌండ్, అణగారిన కులాలకు చెందినటువంటి స్త్రీలు గతంలో ఎప్పుడు కూడా చరిత్రకు ఎక్కని వాళ్ళు, వారి గురించి పెద్దగా పుస్తకాలు కానీ రచనలు కానీ రాలేదు. విస్మరించబడినటువంటి స్త్రీలు వీరందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ వాళ్ళు. సుమారు 200 సంవత్సరాల కాలం నాటికి చెందినటువంటి వాళ్ళు. మొత్తం 26 మందిని ఈ పుస్తకంలో తీసుకోవడం జరిగింది. నంగేలి నుంచి, కేరళలో జరిగినటువంటి నంగేలి అనేటువంటి ఆమె రవిక వేసుకోవడం, లేకపోతే బ్రెస్ట్ ట్యాక్స్ అనే దాని మీద పోరాటం చేసి తను ఆత్మత్యాగం చేసినటువంటి స్త్రీ. అక్కడి నుంచి ఈరోజు తెలంగాణలో మంత్రిగా పనిచేస్తున్నటువంటి సీతక్క గారి దాకా అనేక మంది స్త్రీలు ఉన్నారు. వీళ్ళలో చాలామంది చనిపోయారు, కొద్దిమంది మాత్రమే జీవించున్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో పనిచేస్తున్న అధికారులు ఉభయదారులకు కనీస గౌరవం, ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఉభయదారులు ఆందోళనకు దిగారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి కార్యాలయం ఎదుట ఆలయ ఉభయదారులు ధర్నాకు దిగారు. ఆలయంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో ఉభయదారులకి ప్రాధాన్యత ఇవ్వడం లేదని, తమ పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆలయ ఈవో చైర్మన్ పై ఉభయదారులు మండిపడ్డారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా గురువారం ఆలయ చైర్మన్, ఈవో కాణిపాకం ఆలయ చరిత్రకు సంబంధించిన గ్రంథాన్ని సీఎం జగన్ చేతుల మీదుగా ఆవిష్కరించడంతో ఉభయదారులు భగ్గుమన్నారు. ఈ గ్రంథంలో ఉభయదారుల ప్రస్థానం లేదని ఆరోపించారు. కాణిపాకం అభివృద్ధిలో తమ కృషి కూడా ఉందని ఉభయదారులు తెలిపారు. ఉభయదారుల ఉనికి లేకుండా చేయాలనే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. తక్షణమే ఈవో క్షమాపణ చెప్పి వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఉభయదారుల వ్యవస్థ కానీ గ్రామ పంచాయతీ వ్యవస్థ కానీ రెండింటిని నిర్వీర్యం చేసిన కంకణం కట్టుకొని
మనం ఒక బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఒక పత్రిక ఇస్తారు, ముందుగా ఇచ్చి ప్రూఫ్ ఇచ్చి దాన్ని అందరూ సర్టిఫై, మన ఉభయదారులు అందరూ సర్టిఫై చేసినాక ప్రింట్ చేస్తూ ఉంటాం. అట్లా ఒక చరిత్ర రాసే అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, ఒక ఎవరిని అడిగి అనుభవజ్ఞులైన లోకల్ అయ్యోర్లు కానీ స్వాములు కానీ నాయకులు కానీ అడిగి దాన్ని ప్రింట్ చేస్తామంటే మనం చెప్పినాము. అలాగే అని చెప్పేసి అంతలోపల ఇక్కడ మా ప్రీతమంత ముఖ్యమంత్రి దగ్గర ఆవిష్కరించాలనేసి అక్కడ కమ్యూనికేషన్ లేదు, మా మినిస్టర్ గారు ప్రీతం డిస్ట్రిక్ట్ మినిస్టర్ ఉన్నారు, వాళ్ళకు కూడా తెలియకుండా ఇవన్నీ అక్కడ చేయటం చాలా ఇది కాబట్టి దీన్ని వెంటనే తీసుకొని ఈఓ గారు కూడా మెయిన్ మాకు ఈఓ గారు నేను సర్పంచ్ ఒక ప్రోటోకాల్ లేదు, ఇక్కడ నేను వస్తూ ఉంటాను, పూర్తి అవగాహన కలిగించుకొని అన్ని వ్యవస్థలతోనే మనము ఆవిష్కరిస్తామని చెప్పాం. కానీ వీళ్ళు అందుకు విరుద్ధంగా ముందుకు పోతున్నారు. నిన్న పోయేసి మన ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ గ్రంథాల దీన్ని ఆవిష్కరించేశాను. దీన్ని మేము పూర్తిగా ఉభయదారులు అందరం కలిసి మేము ఖండిస్తున్నాం. దీనికి నైతిక వహించి వెంటనే ఈఓ గారిని ఇక్కడ నుంచి బదిలీ చేయాలి. ఆయన వల్లే ఇక్కడ ఉభయదారు వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయినది. దీనికి బాధ్యత వహించి చైర్మన్ గారు కూడా వెంటనే రాజీనామా చేయాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. కానిస్టేబుల్ మృతికి టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో గణేష్ స్మారక మందిరం ఏర్పాటు చేశారు. ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, ఉద్యోగులు వంతుగా ఆర్థిక సహాయం అందజేస్తామని టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. అన్నమయ్య జిల్లా కేవీపల్లి ఎర్రచందనం స్మగ్లర్ల కారును ఢీకొని మరణించిన కానిస్టేబుల్ గణేష్ మృతికి శుక్రవారం టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ తో పాటు రైల్వే కోడూరు, కడప సబ్ డివిజన్ల నుంచి సిబ్బంది కపిలతీర్థం సమీపంలోని కార్యాలయంలో ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలోని ఒక సమావేశ మందిరానికి గణేష్ పేరు పెడతామని, గణేష్ స్మారక సమావేశ మందిరంగా నామకరణం చేస్తామని తెలిపారు. సిబ్బందికి వ్యక్తిగత రక్షణకు తీసుకోవాల్సిన అంశాలపై వివిధ శాఖల నుంచి శిక్షణ ఇప్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గణేష్ కుటుంబానికి తగిన సహాయ సహకారాలు అందజేస్తామని అన్నారు. ఆర్థిక పరంగా ఆయనకు రావాల్సిన పరిహారాలను త్వరితగతిన అందజేయడానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. గణేష్ మరణానికి కారణాలను పట్టుకొని వారికి శిక్ష పడేలా చేయడం ఆయనకు సమర్పించే నిజమైన నివాళి అవుతుందని తెలిపారు. డీఎస్పీ చందుబాబు మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ చరిత్రలో ఇలాంటి సంఘటన తొలిసారిగా జరిగిందని అన్నారు. సిబ్బంది వ్యక్తిగత భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. పై అధికారుల సూచనలు, సలహాలు తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు. గణేష్ కుటుంబానికి రావాల్సిన అన్ని ఆర్థిక వనరులను ఇప్పించడానికి వ్యక్తిగతంగా కృషి చేస్తానని అన్నారు. సంఘటన జరిగిన వెంటనే ఎస్పీ స్పందించి 30 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడానికి చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ సిబ్బంది నుంచి గణేష్ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేస్తామని తెలిపారు. బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఆయన గురించి తెలియడం కోసం మన దగ్గర ఉన్న అమలు బిల్డింగ్ మినీ ఆడిటోరియంకి ఆయన పేరు మీద నామస్మరణ చేయడం జరుగుతుంది. త్వరలోనే దానికి కొద్దిగా రినోవేట్ చేసి దాన్ని గణేష్ మెమోరియల్ హాల్గా నామకరణం చేయడం జరుగుతుంది. మేమంతా స్టాఫ్ కూడా సార్ ఏదైనా మా వంతు ఆర్థిక సహాయం అందించాలని అనుకుంటున్నాం. తమ అనుమతి తీసుకొని రచనలు చేయడం అంటే తపస్సు, యజ్ఞం చేయడమేనని, మంచి సాహిత్యం ఓ మంచి ప్రపంచాన్ని సృష్టిస్తుందని సాహితీవేత్త డాక్టర్ రాసాని వెంకటరామయ్య తెలిపారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లిటరరీ అసోసియేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ విభాగం ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రచయిత్రి స్వరూపారాణి, సాహితీవేత్త డాక్టర్ రాసాని వెంకటరామయ్య హాజరై ప్రసంగించారు. ఊర్లోకి రావడం, ఊరు నుంచి అనేక ఊర్లకి విస్తరింప చేయడం ఉండే దృష్టి, అది విశాల దృష్టి. రచయితకైనా కవికైనా ఆ విశాల దృష్టి ఉంటేనే వాస్తవానికి దగ్గరగా వారు సృష్టించే సాహిత్యం ఉంటుంది. మరి అందుకే సాహిత్యం, ఎక్కడ మంచి సాహిత్యం ఉంటుందో అక్కడ మంచి సమాజం నిర్మించబడుతుందనేది ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ఒక నమ్మకం. దాన్ని నమ్మే వాళ్ళలో నేను కూడా ఒకని. బాల కార్మికుల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తోందని డిఎల్ఎస్ఏ కార్యదర్శి కరుణకుమార్ తెలిపారు. శుక్రవారం చిత్తూరులోని డిఎల్ఎస్ఏ కార్యాలయంలో బాల కార్మికుల నిర్మూలన దినోత్సవంపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాలలను కార్మికులుగా మార్చి వారితో పని చేయించడం చట్టరీత్యా నేరమని అన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు, వివిధ శాఖల అధికారులు తమ వంతు బాధ్యతగా బాల కార్మికుల నిర్మూలనకు కృషి చేయాలని అన్నారు. రాజ్యాంగం బాలల కోసం కల్పించిన హక్కులు, చట్టాలను సక్రమంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. చిత్తూరు వ్యాప్తంగా చేసినటువంటి సామాజిక సర్వేలో ఈ బాండెడ్ లేబరర్ సిస్టమ్ అన్నది
బహుశా మాకు ఉన్నంత వరకు సమాచారం ఉన్నంత వరకు చిత్తూరు జిల్లాలో లేదు. అయినప్పటికీ అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయేమో పరిశీలన చేసి వాటిని పూర్తిగా నిర్మూలించి మన చిత్తూరుని రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నటువంటి జిల్లా యంత్రాంగంగా తీర్చిదిద్దాలన్న ఒక ఆకాంక్ష ఏదైతే మన గౌరవ సుప్రీంకోర్టు, గౌరవ హైకోర్టు, మా గౌరవ జిల్లా జడ్జి గారు ఆకాంక్షిస్తున్నారో దాన్ని మేము నెరవేర్చడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీని అందరూ కూడా ప్రతి పౌరుడు కూడా బాధ్యతాయుతంగా, అంటే ప్రతి పౌరుడికి హక్కులతో పాటు బాధ్యతలు ఉంటాయి. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఇంటర్ ఇన్స్టిట్యూషనల్ కొలాబరేషన్ క్లస్టర్ యాక్టివిటీలో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోసైన్స్ అండ్ సెరికల్చర్ సంయుక్త ఆధ్వర్యంలో జీవ వైవిధ్యం, క్లిష్టమైన పరిశీలన మరియు ఆలోచన అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సావేరి సమావేశ మందిరంలో 2 రోజుల పాటు జరిగిన నేషనల్ వర్క్షాప్ వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ఆచార్య మమత ఆధ్వర్యంలో జరిగింది. We have resource persons from ISER, Dr. Vasudha Rani and Dr. Ambarish, many people. దీని ద్వారా ఏమవుతుందంటే స్టూడెంట్స్కి డిఫరెంట్ టీచింగ్ ఎక్స్చేంజ్, టీచర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి డిఫరెంట్ నోవల్ టాపిక్స్ మీద. తర్వాత మిగతా ఇన్స్టిట్యూట్లో టీచింగ్ ప్రాసెస్ ఎలా ఉన్నది, ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్, ఇవన్నీ కూడా జరగడం చాలా విశేషంగా ఉంటుంది. ఓంశక్తి అమ్మవారి దేవస్థానంలో ఘనంగా పూజా కార్యక్రమాలు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు దేవస్థానం కమిటీ సభ్యులు. కుప్పం కొత్తపేటలోని జయప్రకాష్ రోడ్డు గవర్నమెంట్ జూనియర్ కళాశాల పక్కన ఉన్న దేవస్థానంలో ఆలయ కమిటీ సభ్యులు గురుస్వామి, మంజుల, మురిగేష్, మునియప్ప, బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బాబు మాట్లాడుతూ దేవాలయం నిర్మించి 35 సంవత్సరాలు కావస్తోందని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అమావాస్య రోజున ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని, అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతోందని అన్నారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,500 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,792 రూపాయలు. వెండి 1 కేజీ ధర 72,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 74 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జపాన్లో రికార్డు స్థాయిలో హిమపాతం, చిక్కుకుపోయిన కిల్లర్ వేల్స్. ఆర్థిక సంస్కరణల సారథికి భారతరత్న, తెలుగు బిడ్డ పివి నరసింహారావుకు అరుదైన పురస్కారం. ప్రధాని మోడీతో ముగిసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ. చంద్రబాబు రుణమాఫీ చేస్తానని మోసం చేశారు, మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాట్ కామెంట్స్. తిరుపతిలో గంజా విక్రయాల జోరు, అక్రమార్కులకు కళ్లెం వేసిన పోలీసులు, 20 కేజీల గంజాయి స్వాధీనం, పలువురు అరెస్ట్. కాణిపాకంలో ఉద్రిక్తత, ఉభయదారులకు అవమానం, నియంతలా ఈవో వ్యవహార శైలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.